ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైనదని తహసీల్దార్ మహమ్మద్ షబీర్ తెలిపారు. 16వ ఓటర్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రోజున వేల్పూర్ రోడ్ గల ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తహసీల్దార్ కార్యాలయం అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల ఓటర్ల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన భీమ్గల్ పలు విధుల గుండా జాతీయ ఓటర్ దినోత్సవాన్ని అవగాహన ర్యాలీ నిర్వహించి బడా భీమ్గల్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మహమ్మద్ షబీర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంతో మనం భాగస్వాములుగా ఉందాం. ఓటరు అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉన్న పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధమని అన్నారు. ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కును నీతి నిజాయితీతో నిబంధనలతో ఓటు వేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ సిహెచ్ తిరుపతి, ఎలక్షన్ డ్యూటీ అశ్విన్ బాబు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐలు సాయగౌడ్, మల్లేష్, స్వాతి, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ రెడ్డి, అజ్మిత్, జూనియర్ అసిస్టెంట్ శివ, పల్లవి, హారిక, శారద, రజిత, అంజయ్య, శ్రీకాంత్, చిన్న సాహెబ్, రికార్డ్ అసిస్టెంట్ రాహుల్, నరేష్, సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, మల్లేష్, మధు, దైనంద్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.